దాళంబ అంటే ఒక 10 వెరైటీలు ఉంటాయి. చిన్నది, పెద్దది, A1, A2, SPL లో ఇలా ఉంటుంది. సైజ్ పట్టి 3250, 3300 రూపాయలు, 3350, 3350, 400 రూపాయలు. మా దగ్గర ఏమంటే కమిషన్ తక్కువ ఉంది. ట్రేడర్లు అందరూ సిండికేట్ అయిపోయేసి ఒక రేట్ గా డిసైడ్ చేసుకునేసి ఇలా జరుగుతా ఉందని. చూడండి, ఇది పగిలిండేది వచ్చి ఈడ 600 రూపాయలు అంటే 30 రూపాయలు పోయింది ఇది కేజీకి. పొలంలో అయితే ఫ్రీగా తీసుకొచ్చుకుని ఫ్రీగా లేదా పారేస్తా ఉన్నారు వాళ్ళు. రైతు కొనేవాళ్ళు ఎవరు లేదు తోటలో పోయి. 45 రూపాయలు పోయింది. 45 రూపాయలు ఫుల్ గ్రీన్ అంటే కేజీకి 3 రూపాయలతో మిగులుతుంది. 1550 రోజుకు వేల టన్నుల కోట్ల వ్యాపారం జరిగే దానిమ్మ మరియు ద్రాక్షకు సంబంధించినటువంటి మండీలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇది వచ్చేసి ప్రజెంట్ బెంగళూరుకి అతి దగ్గరలో ఉన్నటువంటి చిక్బల్లాపూర్లో అయాన్స్ గ్లోబల్ ఫ్రూట్స్లో ఉన్నాము ప్రజెంట్. సో ఇక్కడ లైవ్ ఆక్షన్ ఉంటుంది. ఈ మండీ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఈ మండీలో ప్రైజెస్ అనేది మనకు ఎలా డిసైడ్ చేస్తారు, రైతుకి ఏ విధంగా మండీ అనేది లాభాన్ని చేకూరుస్తుంది అనేది మండీ ఓనర్తో మాట్లాడుతూ అండ్ అలాగే రైతుతో కూడా కుదిరితే మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ మండీ ఎలా పనిచేస్తుంది, మండీలో రైతులు ఎలా డిసైడ్ చేస్తారు. నమస్తే చెన్నకేశ్వర్ గారు. నమస్తే సార్. అయితే సాధారణంగా ఈ మండీలు అనేది ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి సార్? మండీలు అంటే ఏమైతాయంటే ఇక పొలం దగ్గర పోయి తక్కువ అడుగుతారు, గుత్తికే అడుగుతారు. మిడిల్ మ్యాన్ పోయేసి అట్లా అడుగుతారు. మండీలకి ఎత్తుకొస్తే ఇక్కడ ఒక 10-20 ట్రేడర్స్ వస్తారు. ఓకే, అప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది. ఆక్షన్ పిలుస్తారు. ఆక్షన్ లో రవంత ఎవరికి ఎట్లా కావాలో అలా పిలుస్తారు. అప్పుడు రైతులకి ఇంకా ఇన్కమ్ వస్తుంది, మంచి కాస్ట్ అవుతాయి. అదే తోటలో స్పాట్ లో అయితే ఎవరు ఉండేది. అప్పుడు ఎవడు ఎట్లా అడిగితే అట్లా రైతు ఇవ్వాల్సి వస్తుంది. అయితే మిడిల్ మ్యాన్ కమిషన్లు ఏ విధంగా ఉన్నాయి సార్ మీకు తెలిసిన ప్రకారం? మిడిల్ మ్యాన్ లో ఏం చేస్తారు, కమిషన్ పెట్టుకోదు. వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళు సూట్ ఎట్లా అంటే అట్లా అమ్ముకుంటారు. ఇక్కడ అంటే ఏం లేదు, డైరెక్ట్ రైతులకే పోతుంది. ఆక్షన్ అవుతుంది. ఆ మాల్ కి ఏం కావాలో ఎలా రేట్ కావాలో అది వాళ్ళకి రైతులకే పోతుంది. ఓకే, దానిమ్మకు సంబంధించి ఇక్కడికి రోజుకి ఎంతమంది ట్రేడర్లు వస్తూ ఉంటారు సార్? రోజుకి 80 నుంచి 100 మంది ట్రేడర్స్ వస్తూ ఉంటారు. రోజుకి ఎంత పంట వస్తూ ఉంటుంది, ఎంతలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ? వ్యాపారం పర్వాలేదు, రోజు ఏం లేదు అంటే 30 టన్నులు వస్తూ ఉంటాయి. 30 టన్నులు ఒక 25-30 లక్షలు అవుతా ఉంటాయి వ్యాపారాలు. సీజన్ పట్టి నడుస్తూ ఉంటుంది. దాళంబరికే ఫేమస్ అయిపోయింది ఈ చిక్బల్లాపూర్లో ఉన్న అయాన్స్ గ్లోబల్ ఫ్రూట్ అనేది ఫుల్ ఫేమస్ అయిపోయింది. అయితే ఈ మీరు ఆక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఎలా ప్రైస్ మీరు పెడతారు సార్? ప్రైజ్ ఇది దాళంబ అంటే ఒక 10 వెరైటీలు ఉంటాయి. చిన్నది, పెద్దది, A1, A2, SPL లో ఇలా ఉంటుంది. సైజ్ పట్టి 100 గ్రాములది, 150 గ్రాములది, 200 గ్రాములు, 250 గ్రాములు, 300, 400, 500 గ్రాములు ఇలా గ్రాములు పట్టి అది రేట్ పెరిగేది. అమిట సన్బర్న్, చుక్క చూడు ఇట్లా డ్యామేజ్లు ఉండేది, లేదా ఇది చూడండి ఇట్లా పగిలిండేది, ఇది ఇది వేరేది. ఆమెట ఏం చెప్పం చూడండి, ఇది గ్రీన్ దో చూడు, ఇది చిన్నది 100 గ్రాముల లోగా ఉండేది. ఇలాంటిది సపరేట్ అది రేటే వేరే పోతుంది. ఇదే ఒక రేట్ అవుతుంది. ఫుల్ గ్రీన్ ఉండేది చూడండి, ఇది ఇలాంటిది గ్రీన్ వేరే పోతుంది. అది ఇడిస్తే చూడండి, ఇది సన్బర్న్, ఫుల్ సన్బర్న్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించిన పంటకి ఈ రోజు ఆక్షన్ ఎంత జరిగింది? ఈ పొద్దు చూడండి, ఇది డ్యామేజ్ అంతే చూడండి, ఇది పగిలిండేది వచ్చి ఈడ 600 రూపాయలు అంటే 30 రూపాయలు పోయింది ఇది కేజీకి. ఫుల్ డ్యామేజ్ చూడండి, ఇది ఎలా ఉంది. అదే మిడిల్ మ్యాన్ పొలంలో అయితే ఫ్రీగా తీసుకొచ్చుకుని ఫ్రీగా లేదా పారేస్తా ఉన్నారు వాళ్ళు రైతులు. ఇది కొనేవాళ్ళు ఎవరు లేదు తోటలో పోయి. ఇలాంటిది రైతుడు పారేస్తా ఉన్నాడు లేదా అవుతా ఉండేది. ఇక్కడ ఎత్తుకొని వచ్చిన దానికి 600 రూపాయలు అంటే 30 రూపాయలు దొరికింది. చూడు, ఇది చూడండి, ఇది అంటే 850 అంటే మీకు 420 అంటే 45 రూపాయలు పోయింది. ఫుల్ పచ్చి గ్రీన్ ఉన్నది. పచ్చి గ్రీన్ ఏమంటే సైజ్ ఉంది, హాఫ్ కలర్ అని 45 రూపాయలు పోయింది. అయితే దానిమ్మకు హైదరాబాద్ లో, బెంగళూరులో చాలా వరకు మార్కెట్లు ఉన్నాయి కదా, ఎందుకని చిక్బల్లాపూర్లో ఉన్న
అయాన్స్ గ్లోబల్కి రావాల్సి ఉంటుంది? మా దగ్గర ఏమంటే కమిషన్ తక్కువ ఉంది, ఆ మిట ట్రాన్స్పోర్టేషన్ మిగులుతుంది. హైదరాబాద్ కి బెంగళూరుకి ఏమంటే కాటన్ బాక్స్ లో తీసుకొని పోవాలి, 10 కేజీలు కాటన్ బాక్స్, అది వచ్చి 30 రూపాయలు ఖర్చు వస్తుంది ప్యాకేజింగ్. ఇక్కడ ఏం లేదు, రైతుల దగ్గర క్రేట్లు ఉంటాయి, క్రేట్లు ఎత్తుకొని రావచ్చు, వాళ్ళ క్రేట్లు వాళ్ళే ఎత్తుకొని పోవచ్చు. అది 30 రూపాయలు అంటే కేజీకి 3 రూపాయలతో మిగులుతుంది. అమిట దగ్గర ట్రాఫిక్ ఇది లేదు, అమిట ఇది లైవ్, వాళ్ళు చూడొచ్చు, డైరెక్ట్ ఆక్షన్ ఉంది, ట్రేడర్స్ వస్తారు, ఆక్షన్ లో ఏమైతే అది అవుతుంది. వేరే హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఆక్షన్ తక్కువ, నడిచేది ఆక్షన్. అయితే కమిషన్ చెప్పున్నారు కదా, బయట ఎలా నడుస్తా ఉంది, మీ దగ్గర ఎలాంటి కమిషన్ ఉంటుంది? బయట ఒక్కొక్క దగ్గర ఇక బెంగళూరు హైదరాబాద్ లో 8 రూపాయలు 10 రూపాయలు అలా ఉంటుంది. మేము 4 రూపీస్ 5 రూపీస్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్కసారి అదే వెళ్దు, రైతుడు ఇక రౌండ్ చిక్కులు పడి ఉంటుంది, ఏమో 20 క్రేట్లు 30 ట్రైలు లేదు, అది అయ్యేది సార్ మాకు ఇది అయింది, వద్ద పాయ ఏముంటే వాళ్ళది అమ్ముకొని వాళ్ళే పోతా ఉంటారు. అయితే రైతులు చాలా దూరం నుంచి వారి పంటను వాళ్ళే కోసుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటారు కదా. సాధారణంగా మండీలలో ట్రేడర్లు అందరూ సిండికేట్ అయిపోయి ఒక రేటుగా డిసైడ్ చేసుకునేసి ఇలా జరుగుతూ ఉందని రైతులు కొందరు భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పింది క్వశ్చన్ 100%, అది వేరే దిక్కు నడుస్తా ఉంది. ఇక్కడ సిండికేట్ అయ్యేదానికి లేదు. ఎలా అంటే ఇప్పుడు మండికి వేరే వచ్చింటారు, కలకత్తా వచ్చింటారు, ఢిల్లీ నుంచి వచ్చింటారు, ఆంధ్ర నుంచి వచ్చింటారు, తమిళనాడు నుంచి వచ్చింటారు. వీళ్ళు సిండికేట్ అయ్యేది. సిండికేట్ అయితే ఏమైతుంది, దొరికేది కదా, ఐటమ్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి సిండికేట్ అయితే ఒకటే ఎత్తుకపోతే మాకి ట్రేడర్స్ వేరే దీంట్లో వస్తారు. లాంగ్వేజ్ అంత ఇదయ్యదు, తమిళనాడు నుంచి వస్తారు, వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర భాష ఎలా తెలుస్తుంది సిండికేట్ అయ్యేదాన్ని. అలాగా ఇప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినాక వాళ్ళకి కావాలా, ఐటమ్ ఎత్తుకొని పోవాలి కదా. అమిట మేము చూస్తూ ఉంటాం, మేము పర్సనల్ గా ఒక ఇద్దరు మా ఆఫీస్ ఇంకా వేసింటాం ఇలా అంత జరుగుతుందని. అలా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆవిడ వాళ్ళకి రాసేది సిండికేట్ ఎవరు ఉంటారో లేదు, కొత్తగా ఎవరు వచ్చింటారో, ఎవరు బాగా పాడుతూ ఉంటారో, ఆక్షన్ ఎవరు ఎక్కువ పిలుస్తారో వాళ్ళకి ఇస్తాము. ఆమెట అన్ని మార్కెట్లు తెలుసుకుంటాం మేము. హైదరాబాద్ ఏం పోతా ఉంది, బెంగళూరు ఏం పోతా ఉంది, మైసూర్ ఏం పోతా ఉంది, చెన్నై మార్కెట్ ఏం పోతా ఉంది, ఏమి చెప్పాను కదా, డ్యామేజ్లు ఏమి, ఏం రేట్ పోతా ఉంది, రోజు ఒకే రేట్ కాకుండా బయట ఉన్న డిమాండ్ కాబట్టి వాళ్ళు తక్కువగా ఏమైనా పిలిచినా మేము ఇచ్చేది. వాళ్ళు ఏమి పాడిన రేటుకే ఇచ్చేది. మార్కెట్ కి ఈడు చూడండి, ఇది ఫుల్ టాప్ ఉంది చూడండి, ఉండే లెక్కలో ఎస్పీ అనుకోండి, బాగుంది. ఇది 2100 2200 రూపాయలు అంటే 120 రూపాయలు పోయింది. ఇది మార్కెట్ అంతేనే ప్రైస్, మార్కెట్ బట్టి ఏమి చూసుకొని మేము ఇడుస్తాం అంతే. వాళ్ళు సిండికేట్ చేసుకుంటారు, వాళ్ళు తక్కువ పిలిచారంటే మేము ఇచ్చే అవుదాడ. మేము అట్లా చేస్తే రైతులు రాకుంటే ఇక్కడ మండి ఫెయిల్యూర్ అవుతుంది, ట్రేడర్స్ రారు. ఎవరికో వాళ్ళకి చేసాను వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ట్రేడర్ మళ్ళీ వీళ్ళు వాళ్ళకి ఇస్తారని మా దగ్గరకు రారు. అయితే ఈ ట్రాన్సాక్షన్ విషయంలో పంట అమ్ముకున్న తర్వాత ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే, కొందరు నీకు నెల రోజుల తర్వాత ఇస్తాను, 10 రోజుల తర్వాత ఇస్తాను, ఇలాంటి దీనికోసమే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువకి అమ్ముతా ఉన్నారు రైతులు. దానికనే మేమేం చెప్తా ఉన్నాము, అట్లా సమస్య వద్దు, ఈడను అంత సాక్షన్ అయిందా ఇమీడియట్ గా మీకు 24 hours లో అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ మీ అకౌంట్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైందో అట్లా ఇమీడియట్లీ మీ అకౌంట్ కి వచ్చేస్తుంది డబ్బులు. అక్కడ వెయిటింగ్ చేయాలా, నెల వెయిటింగ్ చేయాలా, 20 నాళ్ళు వెయిటింగ్ చేయాలా, అవంత ఇబ్బంది లేదు. ఆక్షన్ అయిన తర్వాత ఇప్పుడు పొద్దున్న 10 గంటలకు అయ్యింది, ఇమీడియట్లీ అయితేనే మీకు బిల్ వేసి ఇచ్చేస్తాం రైతులకి. ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్ నంబరు వాళ్ళదంతా ఇప్పించుకొని ఫీడ్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకి 24 hours లో వాళ్ళ ఖాతాకి పోవాలి, అకౌంట్కే డైరెక్ట్ వేస్తాం. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు సార్? ఇది మేము 16 years నుంచి ఉండాను, మండి చేసి ఒక ఏడాది అయింది అంతే. మంచి ఇది ఉంది. ఓకే, అయితే మీరు ఈ 15 years నుంచి ఈ ఫ్రూట్ చూస్తూ ఉంటారు కదా, అయితే ఏ వెరైటీ దానిమ్మ బాగా ఉంటుంది పంట?
దాలంబ్రే వచ్చి భగవా అనే బాగా నెంబర్ 1 నంబర్ 1 భగవా జైన్ కంపెనీ టిష్యూ కల్చర్ ఇస్తారు. అవును. అది ఇడిస్తే ఇంక గూటి చేస్తారు, ఇంక వేరే వేరే ఉంటాయి. అంత ఏం మంచి గణేష్ అని వస్తా ఉండే కలర్ తక్కువ, అదేం ఇప్పుడు ఫెయిల్ అయింది. భగవా సూపర్ ఉంది. ఎవరైనా రైతులు స్టార్ట్ చేయాలనుకుంటే భగవా లేదా ఇంకా కొత్తగా ఇచ్చిండారు. ఓకే, దానిమ్మే కాకోకుండా ద్రాక్ష కూడా చేస్తూ ఉన్నారు. అది ఎలా ఉంటుంది స్వామి? సేమ్ ప్రాసెస్ ఉంటుంది? సేమే ప్రాసెస్. ద్రాక్ష ఎలా అంటే రైతులు చాలా మంది వచ్చి మాకి చేయండి ద్రాక్ష చేయండి, దాలంబ్రే ఎలా మేము అట్లా పారేస్తా ఉన్నాం. సెకండ్ మాలు ఇప్పుడు ఏమైంది మండికి అని మెయిన్ రీజన్ మండి చేయాలని ఎలా వచ్చింది అంటే రైతులే. టాప్ మాలు బాగా ఉండే మాలు ఎవరైనా కొనుక్కొని పోతారు. ఫస్ట్ మాల్ టాప్ అదేం పెద్ద ఇబ్బంది లేదు, ఎవరో వస్తారు. ఈ సెకండ్ మాలు, థర్డ్ మాలు, ఫోర్త్ మాల్ అమ్మేదే మెయిన్ ట్రాఫిక్. సెకండ్ మాలు ఖాళీ చేసేదే ట్రాఫిక్. సెకండ్ మాల్ పల్లెల్లో ఎట్లా అంటే క్రేట్ లెక్క బరీ 200 రూపాయలు 150 ఇలా ఉంటుంది. దానికి మండి చేసిండేది. రైతులు చాలా ఎక్కువ మంచి ఈ సరౌండింగ్ ఏముండారు కదా, బాగేపల్లి, హిందూపురము వీళ్ళు ఎత్తుకొస్తారు. సార్ మీరు చేసింది మంచి పని అయింది, మాకు అయితే ఉండలేదు, ఇవంతా పారేస్తా ఉంటే మన ఎవరో ఒకరు ఎత్తుకొని వచ్చిండే. ఏమి గుత్తికి 40,000 రూపాయలు అడిగిండ్రంట. 40,000 రూపీస్కి అడిగారు టోటల్ గా. వాళ్ళు ఆడకుండా ఎత్తుకొచ్చారు. ఈడ వాళ్ళకి 1,60,000 దొరికింది. ఈడ ట్రాన్స్పోర్ట్ అంతా వెళ్ళినా కూడా ఇంకా 1,30,000 40,000 దొరికింది. నమస్కారం వేసి వాళ్ళు ఫుల్ ఇదే అయిపోయారు. లేదు వాళ్ళే పోయి మళ్ళా ఒక 10-20 మందిని పంపించారు. పొండపని అందరికీ కాస్ట్లు అయ్యింది. ఏం మెయిన్ ఉద్దేశం, మేము మండి చేసినది టాప్ మాల్ ఎవరైనా కొంటారు, ఏం తొందర లేదు. సెకండ్ మాలో ఈ చెక్క మాలో చూడు, ఇది చెప్పాను కదా ఇలా ఉంటాయి. ఇది సెకండ్ మాల్, ఇది టఫ్ రైతులకి. ఈ వర్షాలు ఎక్కువ పడతాయి, వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇవి మామూలు. అలాగా మండి వస్తూ ఉంది, పోతా ఉంది. అయితే ఈ ఫ్రూట్ అనేది ఎక్కువ రోజులు నిలబడదు కదా, కోసి తీసుకొని రావాలన్నప్పుడు రైతు కొంచెం ఆలోచిస్తాడు, ఇంత దూరం రావాలి కదా, ఒక 100-200 కిలోమీటర్లు అని చెప్పు. అయితే ఎలా సార్ తీసుకురావాలంటే మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రైస్? అవునవును, 100% రైతులు తీసుకొని రావాలంటే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పెడతారో ఏంటో దానికేనే ఫోన్ చేస్తూ ఉండరు. మేము ఫోన్ చేసి మేము ఇట్లా ఈ పొద్దు తీసుకొని రండి. ఇప్పుడు ఏమంటే వీకెండ్ లా బాగుంటాయి, ఏమంటే శుక్రవారము శనివారము భానువారం బాగుంటాయి వ్యాపారం. దానికి ఈ మండి ఏమైతుంది, శుక్రవారము శనివారము రేట్లు బాగుంటాయి. ఆమెట సోమవారము వారంలో 2-3 డేస్ బాగుంటాయి. దాన్ని బట్టి రైతులు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలా, కోస్తామని మేము ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళకి. ఆయప్ప ఇప్పుడు ఎత్తుకురండి, మీరు చెప్పారు కదా ఆవిడే ఫస్ట్ పాయింట్ ఏమని, ఈడే ట్రేడర్స్ సిండికేట్ అయిపోతారని. దానికే వాళ్ళకి సాల్టేజ్ రావాలి. ఇప్పుడు మా దగ్గర 20 మంది ట్రేడర్స్ వస్తారు, 20 టన్నులు వాళ్ళకి కావాలంటే మేము 15 నుంచి 16 టన్నులే తీసుకొని రావాలి వీడికి. అప్పుడు సాల్టేజ్ మేము డిమాండ్ క్రియేట్ చేయాలి. ఓకే, తక్కువ ఉందప్ప అని అవుడు రేటు పెరుగుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు మాకు ఇండెంట్ ఉండేదే 20 టన్నులు, మా ట్రేడర్స్ వచ్చేదే 20 టన్నులు, మేము అందరిది 25 టన్నులు తప్పిస్తే ఏమవుతుంది, బజార్ పడిపోతుంది. అలాగా నా మండీ సిస్టమ్ ఏమంటే ఫస్టే ఫోన్ చేయాలా, మేము మీకు పెరుగుమన్నాడే హార్వెస్ట్ చేయండి అన్నాడు, మీరు హార్వెస్ట్ చేయాలి. ఓకే, అయితే దూరం నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఏ రోజైనా తీసుకురావచ్చు, కానీ దూరం నుంచి వచ్చేవాళ్ళు ఏ వారం వస్తే కరెక్ట్గా ఉంటుంది? లేదు, లోకల్ వాళ్ళు అంతే, ఎవరు దూరమైనా అంతే. లోకల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండరు. ఎలాంటి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోన్ నంబర్లు ఉన్నాయి. నంబర్లో గూగుల్లో పోతే అయాన్స్ గ్లోబల్ ఫ్రూట్ అని కొడితే ఆడ వస్తుంది. అన్ని నా ఆన్లైన్ లో ఉన్న కాబట్టి ఫోన్ చేసి ఎత్తుకొని వస్తూ ఉంటారు. సపోజ్ ఏం తెలియకుండా ఎత్తుకొస్తే పర్వాలేదు, సోమవారం లేదా శుక్రవారం శనివారం ఎత్తుకొస్తే బాగుంటుంది, మంచి రేటు దొరుకుతుంది. ఆమెట గ్రేడింగ్ చేయాల. దాలింబ్రా అంటే అంత ఎత్తుకొస్తే అయ్యదు, గ్రేడింగ్ కాబట్టి ఫామ్ లోనే గ్రేడింగ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆడ ఉండారు, పర్వాలేదు గ్రేడింగ్ అని చేస్తే మంచిది. లేదా మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వీడికి ఎత్తుకొస్తే వీడే మేము యావత్ కావాలో అది గ్రేడింగ్ చేపిస్తాం. A1 A2 A3 SPL ఇలా వస్తుంది. ఆమెతో డ్యామేజ్ వస్తుంది, SB వస్తుంది, గోళీలు వస్తాయి. డ్యామేజ్ అయినా తీసుకుంటారు, అన్ని సపరేట్ చేయాలి.
పచ్చి అంటే ఫుల్ గ్రీన్ అయ్యేలే. ఫుల్ గ్రీన్ అంటే దాంట్లో లోగా ఫుల్ రైస్ అలాగా వైట్ గా ఉంటాయి, అది పోయేది. కలర్ వచ్చిన హాఫ్ ఆఫ్ కలర్ ఉన్నారు. కొందరు ఏమైతారో ఆడ కటింగ్ చేస్తారు, ప్రూనింగ్ అని చెప్తాం. ప్రూనింగ్ చేసేటప్పుడు ఇవి ఉంటాయి అంతా గ్రీన్, అవి పోతాయని ఎత్తుకొస్తారు. ఇడు వచ్చి చూడు పారేయాల్సి పడుతుంది. అది బోనస్ కాయలు అని చెప్తాం మేము. ఆ బోనస్ కాయలు సహా ఎత్తుకొస్తారు. బోనస్ కాయల కలర్ వచ్చింటే ఓకే. మీరు గ్రీన్ అది ఇది తెచ్చుకొస్తే ఫుల్ గ్రీన్ అయితే పోదు, ఎవరు తినేది కదా. ఫుల్ లోగా అంతా ఫుల్ వైట్ గా ఉంటే ఎలా తింటారు వాళ్ళు, ఎలా డబ్బులు ఇస్తారు? కాబట్టి మండి బాగుంది. రైతులకి ఏమంటే యూజ్ చేసుకోవాలి అంతే. మేము అంతా పోతుంది అని అంతా నింపుకొని వస్తే ఇక్కడ ఎట్లా పోదు. అది కంప్లీట్గా ఈ మండీకి సంబంధించి. ఈ దానిమ్మకు సంబంధించి ఎక్కువగా మన అనంతపూర్, కడప డిస్టిక్లో ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. వారికి సరైన మార్కెట్ లేక రైతులు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంది. అందరూ వాళ్ళ పంట పొలాలలోనే పంట నమ్ముకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మండికి రావాలి అనుకున్నప్పుడు ప్రజెంట్ నేను చెప్తున్నటువంటి మండి అయాన్స్ గ్లోబల్ చిక్బల్లాపూర్లో ఉంది. అంటే బెంగళూరుకి ఇంకా ఒక 50 కిలోమీటర్ల ముందుగానే. ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ డిస్టెన్స్ సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ. అందులో మీకు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళకి ఈరోజు రేట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కంప్లీట్గా వాళ్ళతో మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకొని ఇక్కడ తీసుకురావచ్చు. మీకు సంబంధించిన ధరలు ఏ విధంగా ఉంటాయో సార్ మీకు ఫోన్లోనే రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మిట ఇంకా ఒక ఇంపార్టెంట్ ఏమంటే, మీరు ఫస్ట్ తీసుకొని వచ్చేదానికి ఇది కాలేదు లేదప్పా ఇంకా అది ఇది ఉండే అంటే ఫస్ట్ మీరు రావండా, వచ్చి చూడండి మార్కెట్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ మీకు సర్టిఫికేషన్ అయితే, మీకు ఇష్టం అయితే, నచ్చితే తీసుకొని రండి. అమ్మిచ్చే బాధ్యత మాది. రైతులకి చాలా మోసం దొరుకుతూ ఉంది ఆడ తోటల్లో. కానీ ఆడ ఏమంటే ఎంతకంటే క్రేట్లకు 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు కంతా అమ్మేస్తారు. కొందరు ఏమంటే పారేస్తారు, లేదు ఇది అయ్యేది ఏం అంత దూరం పోయేది, ఇంత దూరం పోయేది అని. దానికే మండి చేసిండేది. యూజ్ చేసుకోండి అని మీ ద్వారా మేము ఆడుకుంటాం. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.